అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన, చెప్పాలంటే కాస్త వివాదాస్పదమైన ఒక విశ్లేషణ గురించి లోతుగా చూడబోతున్నాం. అదేంటంటే, క్రైస్తవ మతం యొక్క మూలాలు మనం ఇప్పటిదాకా నమ్ముతున్నట్టు కాకుండా పూర్తిగా మానవ నిర్మితమైన ఒక కథ అయ్యుండొచ్చని వాదించే ఒక సిద్ధాంతం గురించి ఈ విశ్లేషణ వివరిస్తుందన్నమాట. ఒకవేళ ప్రపంచాన్ని ఇంతలా ప్రభావితం చేసిన ఈ కథ నిజానికి కొత్తది కాదనుకుంటే, కొన్ని వేల ఏళ్ల క్రితమే నక్షత్రాల్లో రాసిపెట్టుకున్న ఓ పురాతన గాథకు ఇది కేవలం ప్రతిధ్వని మాత్రమే అయితే ఎలా ఉంటుంది? ఈ విశ్లేషణ లేవనెత్తే కీలకమైన ప్రశ్న ఇదే. ఈ ఒక్క ఆలోచన మీదే ఈ మొత్తం చర్చ ఆధారపడి ఉంది. సరే, ఇక మొదటి విభాగానికి వద్దాం. నక్షత్రాలలో ఒక కథ. ఈ ఖగోళధార్మిక నమూనా వెనుకున్న వాదనేంటో చూద్దాం. ఈ సిద్ధాంతం ప్రకారం అసలు కథ మొదలయ్యేది ఇక్కడ భూమి మీద కాదు, ఆకాశంలో, నక్షత్రాల మధ్య అన్నమాట. దీన్నే ఖగోళ ధర్మశాస్త్రం అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే నక్షత్రాలలో దాగి ఉన్న మతం. అసలు ఈ ఖగోళ ధర్మశాస్త్రం అంటే ఏమిటంటే, మనకు తెలిసిన ప్రధాన మతపరమైన కథలన్నీ నిజానికి ఖగోళంలో జరిగే సంఘటనలకు, ముఖ్యంగా రాశిచక్రం గుండా సూర్యుడు చేసే ప్రయాణానికి ప్రతీకలు అనే సిద్ధాంతమనమాట. అంటే ఒక రక్షకుడి కథ, ఆయన జీవితం, ఆయన పుట్టుక, మరణం, తిరిగి లేవడం, ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క వార్షిక గమనంలో మనకు కనిపిస్తాయి అని ఈ వాదన చెప్తోంది. ఇక్కడే ఈ సిద్ధాంతం చాలా ఆసక్తికరమైన ఒక భాషాపరమైన పోలికను చూపిస్తుంది. సూర్యుడు మరియు కుమారుడు. ఇంగ్లీష్లో అయితే ఈ పోలిక ఇంకా స్పష్టంగా ఉంటుంది. సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని సూర్యుడు అండ్ సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారుడు. రెండింటికీ ఉన్న లక్షణాలు చూడండి. ఇద్దరూ ప్రపంచానికి వెలుగు, ఇద్దరూ రక్షకులే, ఇంకా ఇద్దరూ ఉదయిస్తారు లేదా తిరిగి లేస్తారు. ఈ పోలిక యాదృచ్ఛికం కాదనేది ఈ సిద్ధాంతం యొక్క వాదన. ఇక డిసెంబర్ 25వ తేదీకి ఉన్న ప్రాముఖ్యత వెనుక ఒక బలమైన ఖగోళ కారణం ఉందని ఈ వాదన చెబుతోంది. చూడండి, డిసెంబర్ 21న ఉత్తరార్ధగోళంలో సూర్యుడు ఆకాశంలో అత్యంత తక్కువ స్థానానికి చేరుకుంటాడు. దీన్ని పురాతన ప్రజలు సూర్యుని మరణంగా భావించారు. ఆ తర్వాత 3 రోజులపాటు అంటే 22, 23, 24 తేదీలలో సూర్యుడు దాదాపు అదే స్థానంలో నిలిచిపోయినట్టు కనిపిస్తాడు. సరిగ్గా 3 రోజుల తర్వాత డిసెంబర్ 25న సూర్యుడు మళ్లీ ఉత్తరం వైపు తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. దీన్నే సూర్యుడి పునర్జన్మ లేదా పునరుత్థానంగా జరుపుకునేవారని ఈ విశ్లేషణ చెబుతోంది. ఈ ఖగోళ సంబంధం ఇంకా ముందుకు వెళ్తోంది. ఉదాహరణకు 12 మంది శిష్యులు. వీరు రాశిచక్రంలోని 12 రాసులకు ప్రతీకలని ఈ సిద్ధాంతం చెప్తుంది. సూర్యుడే యేసు అయితే ఆయన ఈ 12 గృహాల గుండా ప్రయాణిస్తాడు. ఇందులో జూడాస్ అంటే ద్రోహం చేసిన శిష్యుడు శీతాకాలపు చీకటిలోకి సూర్యుడిని తీసుకెళ్లే వృశ్చిక రాశికి ప్రతీకాని అంటారు. అలాగే బెత్లెహెం అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. ఇది గోధుమ కంకిని పట్టుకున్న కన్యరాశితో ముడిపడే ఉందని కూడా వాదిస్తారు. సరే, ఇప్పుడు వాదనలో రెండో భాగానికి వెళ్తాం. దేవుళ్ల నమూనా. ఈ ఆకాశంలోని కథకు భూమి మీదప్పటికే ఉన్న పురాణాలను ఎలా జోడించారో ఇప్పుడు చూద్దాం. ఈ సిద్ధాంతం ప్రకారం ఖగోళ నమూనాను తీసుకుని దానికి పాత దేవుళ్ల కథల రూపమిచ్చారు. ఈ వాదనకు ఒక ముఖ్యమైన ఉదాహరణ ఈజిప్షియన్ దేవుడైన హోరస్. ఇక్కడ పోలికలు చూడండి. ఇద్దరూ అద్భుత గర్భధారణ ద్వారా జన్మించారు. ఇద్దరి పుట్టిన తేదీ డిసెంబర్ 25. ఇద్దరి రాకను తూర్పున ఒక నక్షత్రం సూచించింది. ఇద్దరికీ 12 మంది అనుచరులున్నారు. ఈ సారూప్యతలు కేవలం యాదృచ్ఛికం కాదని, ఒక కథ నుండి మరొక కథ పుట్టిందని ఈ విశ్లేషణ వాదిస్తోంది. కేవలం జీవిత కథలోని సంఘటనలే కాదు, సువార్తలోని కొన్ని ప్రసిద్ధ వాక్యాలు కూడా, ఉదాహరణకు నేనే అని మొదలయ్యేవి, హోరస్ను వర్ణించే పురాతన ఈజిప్షియన్ గ్రంథాల నుండి నేరుగా స్వీకరించినవేనని ఈ మూలం పేర్కొంటుంది. ఈ ప్రభావం కేవలం హారస్తో మాత్రమే ఆగిపోలేదు. ఈ విశ్లేషణ ప్రకారం ఆ కాలంలో రోమన్ సామ్రాజ్యంలో ప్రసిద్ధి చెందిన ఇతర మతాల నుండి కూడా కొన్ని అంశాలను స్వీకరించారు. పర్షియన్ దేవుడైన మిత్రాజ్ నుండి రొట్టె, వైన్తో చేసే పవిత్ర భోజనం, గ్రీకు దేవుడైన డయోనిసిస్ నుండి నీటిని వైన్గా మార్చే అద్భుతం, ఇలాంటివన్నమాట. ఇక మూడో విభాగానికి వద్దాం. కథనాన్ని తిరిగి వ్రాయడం. కేవలం పాత కథలను కాపీ చేయడమే కాదు, పవిత్ర గ్రంథాలను కూడా మార్చడం ద్వారా, కొన్ని చారిత్రక కల్పనలను జోడించడం ద్వారా ఈ కొత్త కథను సృష్టించారని ఈ సిద్ధాంతం ఆరోపిస్తుంది.
దీనికి ఒక ముఖ్య ఉదాహరణగా కన్యజననం గురించిన వాదనను చూపిస్తారు. పాత నిబంధనలోని అసలు హీబ్రూ గ్రంథంలో అల్మా అనే పదముంది. దీనికర్థం యువతి. కాని శతాబ్దాల తర్వాత దీనిని గ్రీకులోకి అనువదించినప్పుడు అల్మాను పొరపాటున పార్థెనోస్ అని అనువదించారు. దీనికర్థం కన్య. మత్తయి సువార్త రచయిత ఈ తప్పు అనువాదాన్ని చదివి దాని ఆధారంగా ఒక ప్రవచనాన్ని నెరవేర్చడానికి కన్యజననమనే కథను సృష్టించారని ఈ విశ్లేషణ చెప్తుంది. ఆ తర్వాత ఈ విశ్లేషణ జనన కథలోని ఒక స్పష్టమైన చారిత్రక వైరుధ్యాన్ని చూపిస్తుంది. మత్తయి సువార్త ప్రకారం జననం క్రీస్తుపూర్వం 4లో మరణించిన హేరోదు రాజు కాలంలో జరిగింది. కాని లూకాసువార్త ప్రకారం జననం క్రీస్తు శకం 6లో జరిగిన జనాభా గణన సమయంలో జరిగింది. ఈ రెండు సంఘటనల మధ్య దాదాపు 10 సంవత్సరాల తేడా ఉంది. ఇది ఒక చారిత్రక అసాధ్యత అని ఈ సిద్ధాంతం వాదిస్తోంది. ఇక క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభంలాంటి పునరుత్థానం విషయానికొస్తే ఇక్కడ కూడా సువార్తల మధ్య పొంతన లేదని ఈ వాదన చెప్తుంది. ఉదాహరణకు మార్కు సువార్త ప్రకారం సమాధి దగ్గరకు 3 వెళ్తే మత్తయి ప్రకారం 2 వెళ్లారు. సమాధి వద్ద ఒక యువకుడు కనిపించాడని మార్కు చెప్తే ఒక దేవదూత కనిపించాడని మత్తయి చెబుతారు. ఈ వైరుధ్యాలు ఇది ప్రత్యక్ష సాక్ష్యం కాదని, కాలక్రమేణా అభివృద్ధి చెందిన ఒక కథ అని సూచిస్తాయని అంటారు. సరే, కథలు, గ్రంథాల నుండి ఇప్పుడు ఆచారాలు, పండుగల విషయానికి వద్దాం. ఈ కథనం ఒక కల్పన. అయితే మరి క్రైస్తవ పండుగల సంగతేంటి? ఈ విశ్లేషణ ప్రకారం అవి కూడా కొత్తవి కావు. కేవలం పాత అన్యమత పండుగలకు కొత్త పేర్లు పెట్టి స్వీకరించినవే. ఈ స్లైడ్ ఆ వాదనను సంగ్రహిస్తుంది. ఉదాహరణకు డిసెంబర్ 25న జరుపుకునే క్రిస్టమస్ రోమన్లా సోల్ ఇన్విక్టస్ అంటే అజేయమైన సూర్యుడి పుట్టినరోజు పండుగ తేదీనే స్వీకరించింది. అలాగే ఈస్టర్ అనే పేరు ఇయోస్ట్రే అనే వసంత దేవత పేరు నుండి వచ్చింది. దాని చిహ్నాలైన గుడ్లు, కుందేళ్లు పురాతన సంతానోత్పత్తికి ప్రతీకలు. చివరకు ఆదివారం ఆరాధన కూడా రోమనులు సూర్యుని రోజుగా జరుపుకునే రోజుతో సరిపోయేలా చక్రవర్తి కాన్స్టాంటైన్ అధికారికం చేశారని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఇక చివరి విభాగానికి వద్దాం. ఈ పురాణాలు, ఆచారాలు, మార్పులు చేసిన గ్రంథాలన్నింటినీ కలిపి ఒక అధికారిక మతంగా ఎలా మార్చారు? దీని వెనుక ఒక రాజకీయ కారణం ఉందని ఈ విశ్లేషణ పేర్కొంటుంది. క్రీస్తు శకం 325లో జరిగిన నైసియా సభను ఈ వాదనకు కేంద్రంగా చూపిస్తారు. ఇది కేవలం మతపరమైన సమావేశం కాదని, విచ్ఛిన్నమవుతున్న రోమన్ సామ్రాజ్యాన్ని ఏకం చేయడానికి చక్రవర్తి కాన్స్టంటైన్ వేసిన ఒక రాజకీయ ఎత్తుగడ అని అంటారు. ఈ సభలోనే యేసు దైవత్వంపై ఓటింగ్ జరిగి ఆయన్ని దేవునితో సమానంగా ప్రకటించారు. ఈ ఓటింగ్లో ఓడిపోయిన భిన్నమైన అభిప్రాయాలు ఇతర సువార్తలను పూర్తిగా నాశనం చేయమని ఆదేశించారని ఈ మూలం వివరిస్తుంది. కాబట్టి మనం ఇప్పటివరకు చూసిన వాదనలన్నింటినీ ఇక్కడ సంగ్రహించారు. ఖగోళ ధర్మశాస్త్రం అంటే నక్షత్రాల కథను తీసుకోవడం, ఇతర మతాల నుండి లక్షణాలను స్వీకరించడం, అనువాద దోషాలను వాడుకోవడం మరియు చివరుగా రాజకీయ సవరణలు చేయడం. ఈ 4 పద్ధతుల ద్వారా ఈ విశ్వాసం నిర్మించబడిందని ఈ సిద్ధాంతం ప్రతిపాదిస్తోందన్నమాట. చివరికి ఈ పత్రం క్రైస్తవాన్ని మానవజాతి యొక్క అత్యంత పురాతన కథ, అంటే చీకటిపై వెలుగు సాధించే విజయగాథకు ఒక కొత్త యుగం కోసం చెప్పబడిన తాజా రూపంగా చూపిస్తుంది. ఇది మనల్ని ఒక చివరి ఆలోచనతో వదిలివేస్తుంది. ఒక కథ యొక్క మూలాలు ఏవైనప్పటికీ అది ఎన్నో సహస్రాబ్దాలుగా ఇంత శక్తివంతంగా ప్రజల మనసులలో నిలిచి ఉండటానికి కారణమేమిటి?